హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే చాలా బాగున్నానండి. నేను మటన్ రెసిపీ ఇక్కడ పెడుతున్నాను, పోస్ట్ చేస్తున్నాను చూడండి. మటన్ కోసం నేను 3 ఆనియన్స్ తీసుకున్నాను. అవి తొక్క తీసుకుని పక్కన పెట్టుకుని, సో కట్టర్లో అయితే నేను చాప్ చేసేసుకుంటున్నానండి. ఇది ఎలక్ట్రిక్ కట్టర్ ఇది. సో నాకైతే ఈజీగా ఉంటుంది అనేసి, సో ఫాస్ట్గా చేయడం కోసం నేను కట్టర్లో పెట్టి కట్ చేసేసుకున్నాను. చూడొచ్చు మీరు ఎంత ఫైన్గా చాప్ అయినాయో. సో ఆనియన్స్ ఆల్రెడీ మనం కట్ చేసేసుకున్నాము. సో నేనైతే కుక్కర్లో కుక్ చేస్తున్నానండి. మటన్ కదా, కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో కుక్కర్లో అయితే ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. సో నేను ఇందులో కొద్దిగా సెసమి ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి, లైట్గా వేసుకుంటే చాలా తక్కువగా. సో ఆయిల్ వేడెక్కాక ఇందులో కొద్దిగా ఆనియన్స్, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఇంకా ఒక 4 to 5 గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలుపుకోండి. సో ప్లీజ్ నా రెసిపీస్ అయితే కంపల్సరీ ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక, బ్రౌన్ కలర్ వచ్చాక, మనం వాష్ చేసి పెట్టుకున్న మటన్ అందులో వేసుకుందాము. సో మటన్ బాగా మగ్గాలండి. మటన్ కొంచెం మగ్గాక మనం ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము. ఇదైతే నేను ఇంట్లోనే చేసుకున్నాను. నేను మీకు ఈ పేస్ట్ కూడా పెడతాను, ఎలా చేసుకోవాలో నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసుకున్నప్పుడు నేను మీకు పోస్ట్ చేస్తాను. సో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాక కొద్దిసేపు, ఒక 5 minutes తర్వాత ఉప్పు, పసుపు, కారం టేస్ట్కి సరిపడా అన్నీ వేసుకోవాలి. సో వేసుకుని బాగా కలుపుకోండి. ఫ్లేమ్ వచ్చేసి మీడియం టు లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. సో తర్వాత ఒక 2 minutes ఆగి, ఒక గ్లాస్ వాటర్ అయితే నేను ఇక్కడ వేసుకుంటున్నాను. సో మటన్కి సరిపడా, మనం మటన్ పూర్తిగా మునిగే వరకు వేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ కుక్కర్ మూత పెట్టేసుకుంటానండి. నేనైతే 10 to 15 విజిల్స్ వేయించుకుంటాను. సో మెత్తగా ఉడకాలి కదా, సో మటన్ కదా. సో నేను 10 to 15 విజిల్స్ వేయించుకుంటాను ఇక్కడ. ఓకే, మన మటన్ అయితే 10 to 15 విజిల్స్, నేను 15 విజిల్స్ వరకు వేయించుకున్నానండి. సో తీసి చూద్దాము. తీసాక చూడండి, మటన్ అయితే బాగానే ఉడికింది. కాకపోతే ఏ కర్రీ అయినా సరే ఆ థిక్నెస్ కావాలి అనుకున్నా, కుక్కర్లో కుక్ చేసింది అయితే థిక్నెస్ కావాలి అనుకున్నా, ఇంకా పచ్చివాసన ఉంటే పోవాలి అనుకుంటే కనుక దాని తర్వాత కొద్దిసేపు మగ్గించుకోవాలి. సో నా మటన్ అయితే రెడీ అయిపోయింది. నేను పూరితో సర్వ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.